లో చూడొచ్చు మనం ప్రసన్న కుమార్ ఇంటికి చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయనతో కరచాలనం చేయడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫోటోలు తీయడానికి భారీగా జనం ఎగబడుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. రోప్ పార్టీని ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. లిమిటెడ్ మెంబర్స్ అంటే కొద్ది మందిని మాత్రమే అలౌ చేస్తామని చెప్పారు. కానీ ఇవేవి కూడా అక్కడ ఆచరణ సాధ్యం కాలేకపోయింది. దీంతో ఒక దశలో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూడొచ్చు మనం ఇంటి లోపలి విజువల్స్, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి లోపల విజువల్స్. ఎప్పుడైతే దాడి జరిగిందో, దాడి ఎలా జరిగింది, ఎలాగా ఏంటి అని కుటుంబ సభ్యుల్ని అడగడానికంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. కొద్ది క్షణాల క్రితమే ప్రసన్న కుమార్ ఇంటి లోపలికి కూడా వెళ్లారు. అయితే భారీగా కాన్వాయ్ అయితే చూసాం మనం. దారి పొడుగునా కూడా మనకు భారీగా వైసీపీ కార్యకర్తలు అక్కడ కనిపించారు. గోడల మీద, చుట్టుపక్కల రహదారుల మీద, చెట్ల మీద అన్ని చోట్ల కూడా జగన్ని చూడ్డానికంటూ భారీగా అక్కడికి వచ్చారు. చూడొచ్చు మనం లోపల విజువల్స్, నల్లపురెడ్డి ఇంట్లోని విజువల్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే దాడి జరిగిందో ఆయన చేయి కూడా ఫ్రాక్చర్ అయిన దృశ్యాలు చూపిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి కూడా ఇవాళ వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికంటూ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాడి జరిగిన ఘటన, ఇంట్లోని సిచ్యువేషన్, ఆ సమయంలో ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు దాడి జరగడానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి, అలాగే కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడానికంటూ ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే ములాఖత్, ఇంతకంటే ముందు అక్కడ ములాఖత్ కూడా జరిగింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. సురేందర్, ములాఖత్కి సంబంధించి లోపల ఆయన ఏం మాట్లాడారు, ఏమైనా విషయాలు తెలుస్తున్నాయా బయటకి? అయితే ప్రస్తుతానికైతే మనకి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు సుమతి. అక్కడ దాదాపుగా 40 నిమిషాల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క అక్రమ కేసులు ఏ విధంగా మీ మీద బనాయించారు, ఈ యొక్క కేసులకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకోవటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి, పూజితారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ములాఖత్తులో కాకాని కలుసుకోవడం జరిగింది. అయితే ఏవైతే కాకాని పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా మీద కక్షపూర్వకంగా కేసులు కట్టారని, ఈ యొక్క కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పి దీంట్లో భాగంగానే నా పైన కేసులు కూడా కట్టారని చెప్పి ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే 40 నిమిషాల పాటు వీళ్ళ ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కాకాని పూజితారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీరంతా కూడా ఆయన కలవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారీగా ర్యాలీతో జైలు వద్ద నుంచి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకునేందుకు కూడా భారీ ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి, ఉత్కంఠత మధ్య ఈ యొక్క ర్యాలీ అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. మనం ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఆయన ఇంటి వద్ద పైన గోడల పైకెక్కి ఇటు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చినటువంటి కార్యకర్తల నడుమ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి సురేందర్, చూడొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిని చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఆయన కాస్త ఫ్రాక్చర్ అయింది. ఆ చేయి ఫ్రాక్చర్ ని ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. దాడి జరిగిన చాలా బాధాకరం అని చెప్పి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరికి తీసుకొని మాట్లాడారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా పేరు పేరున పలకరించిన దృశ్యాలు కొద్ది క్షణాల క్రితమే మనం చూసాము. నెల్లూరు జిల్లా పర్యటనలో ఇవాళంతా కూడా ఉద్రిక్తంగా ఉంది. ఉదయం నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్లో ఆయన కలిశారు. అక్కడ ఆయనకు ధైర్యం చెప్పి తర్వాత నల్లపురెడ్డి ఇంటికి బయలుదేరారు. కేవలం 8 కిలోమీటర్ల దూరం జైలు నుంచి నల్లపురెడ్డి ఇంటికి, కానీ దాదాపు 3 గంటల పైనే సమయం పట్టింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో అక్కడ కార్యకర్తలు గుమిగూడారో. ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలైతే ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మనం తల్లిగారితో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జరిగిన దాడి సమయంలో కూడా ఆ రోజు రాత్రి ఎవరెవరు ఉన్నారు, ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండింది, ఎంత భయభ్రాంతులకు గురయ్యారు అన్న విషయాలు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నట్టుగా మనం ఇక్కడ అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సమయం కాస్త లేట్గానే ఉంది. సో ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేని పరిస్థితి, కొద్ది మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ టైంలో దాడి జరిగింది అని చెప్పి అప్పుడు మనకు తెలిసిన విషయం. ఆ దాడి సంబంధించి ఇవాళ పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జైల్లో ముందు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనవసరమైన కేసులు తమ మీద బనాయించారంటూ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే లోపల ఏం మాట్లాడారన్నది మనకి ఇంకా
సబ్జెక్ట్ అయితే తెలీదు. ప్రస్తుతం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు. అక్కడి నుంచి ఈ ఇంటికి చేరుకోవడానికి దాదాపు 3 గంటల పైనే సమయం పట్టింది. భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జగన్ని చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారీగా జనాలు గుమిగూడారు. ఎట్టకేలకు కొద్ది క్షణాల క్రితమే ప్రసన్న కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఆ విజువల్సే ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నారు. దాడి జరిగిన సమయం, దాడి జరిగిన విషయానికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ ప్రసన్న కుమార్ జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్ సురేందర్, మనం చూస్తున్నాం ఇంట్లో విజువల్స్. ప్రతి ఒక్కరు అంటే మహిళలు, పిల్లలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ప్రజల్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు కూడా కాసేపు క్రితమే మాట్లాడారు, అక్కడ ర్యాలీ చేపట్టారు, ధర్నా చేపట్టారు, ఎవరు కూడా వినే సిచ్యువేషన్లో కూడా లేరు. ఒకసారి బయట సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి. సుమతి, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఇందాకనే జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం జరిగింది. చేరుకున్నట్టు క్రమంలో దగ్గరికి వచ్చినటువంటి క్రమంలో ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా పైన పడిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. బైఠాయించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇందాక మనం అనుకున్నటువంటి లాఠీ చార్జ్ జరిగిందో ఆ లాఠీ చార్జ్కి సంబంధించినటువంటి అనవసరంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దానికి సంబంధించి నా చేతికి కూడా గాయమైందని చెప్పి ఆయన బిగ్ టీవీకి కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కోవూరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలంతా అక్కడ ఉండడం, దాంతోపాటుగా జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినటువంటి అభిమానులంతా ఒక్కసారిగా అక్కడికి రావటం జరిగింది. ఏదైతే అంబేద్కర్ సెంటర్, అదేవిధంగా కొండాయిపాలెం గేట్ సెంటర్, హరిత హోటల్ దగ్గర ఒక్కసారిగా భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ పోలీసులు కూడా వారిని నియంత్రించలేకపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా వారు పైన పడిపోవటం జరిగింది. ఆ క్రమంలో వారిని అంతా కూడా నియంత్రించేటువంటి పోలీసులు అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి బయట ఉన్నాము. ఇంటి బయట మనం చూడవచ్చు, మనం చూస్తుంది నిలబడి ఉన్నదంతా కూడా ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి గోడ పైన ఏ విధంగా ఉన్నారో మనం గమనించవచ్చు. దీంతో పాటుగా ఇంట్లో దాదాపుగా 200 నుంచి 300 మంది కార్యకర్తలు కూడా ఇంటి లోపల ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి రోడ్డు, ఇది కొండాయిపాలెం రోడ్డు సెంటర్ అంటారు, దాంతోపాటుగా సుజాతమ్మ కాలనీ అంటారు. అంటే ఈ రోడ్డు 2 మెయిన్ సెంటర్లకు సంబంధించినటువంటి అడ్డ రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా రానినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బయట చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లోపల ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగింది, ఈ దాడిలో ఎవరు ప్రమేయం ఉందని చెప్పి అన్నటువంటి విషయాలను, ఎంత మేర నష్టం జరిగింది అన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా లోపల జగన్మోహన్ రెడ్డి, మనం చూస్తున్నటువంటి ఇంటి లోపలనే జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రసన్న కుమార్ రెడ్డి కొడుకు, అదేవిధంగా ప్రత్యక్షంగా అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఆ రోజు ఉండటం జరిగింది. ఇంట్లో ఎవరు లేకపోవడం, దాంతో ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒక్కటే ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దాడి జరిగింది అని కూడా ఆ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ భారీగా ఇక్కడ చూస్తూ ఉన్నాం కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందో మనం లైవ్లో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఈ కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు తగ్గేదే లేదు అంటూ ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎంత భయపెట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా ఎవరు కూడా మేము తగ్గేదే లేదు అంటూ కూడా ఇక్కడ భారీగా కార్యకర్తలు చేరి ఉన్నారు. గోడల మీద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇదంతా కూడా కార్యకర్తలంతా చేరుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి లోపల పరామర్శిస్తున్నటువంటి సంఘీభావం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలు అయితే భారీగా ఇక్కడ జై జగన్, జై జగన్, జై ప్రసన్న అంటూ కూడా నినాదాలు ఇస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక మారుమోగిపోతూ ఉంది. జై జగన్ అంటూ కూడా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సురేందర్, ఎంత సమయం అంటే ఇవాళ నెల్లూరు జిల్లాలో పొద్దున ములాఖాత్లో ఆయనతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ ఇంట్లో ఉన్నారు. తర్వాత స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అక్కడే ఉంటారా? ఒక అరగంట, గంట పాటు అక్కడే ఉంటారా ప్రసన్న కుమార్ ఇంట్లో?